ఒక ఎన్నికల ఫలితమంటే కేవలం గెలుపోటముల లెక్క కాదు. అది ప్రజల నాడికి, పాలన తీరుకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఒక స్పష్టమైన నివేదిక. ఈరోజు మనం నూజివీడు నియోజకవర్గ తీర్పును డేటా ఆధారంగా లోతుగా విశ్లేషించబోతున్నాం. ఆ తీర్పు వెనుక ఉన్న కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఇక మొదలు పెడదాం. మన విశ్లేషణకు కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు. ఈ ప్రాంతం మామిడి పండ్లకు ఎంత ప్రసిద్ధో ఇటీవల రాజకీయ మార్పులకు కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేల రాజకీయ స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఇక్కడి ప్రజల జీవనశైలిని, వాళ్ళెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలి. 12,378. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక తీర్పు. 2024 ఎన్నికలలో గెలిచిన అభ్యర్థికి, ఓడిన అభ్యర్థికి మధ్య ఉన్న తేడా ఇది. ఇంతకీ ఈ సంఖ్య వెనుకున్న కథ ఏంటి? ఈ మార్పుకు దారితీసిన పరిస్థితులేంటి? ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే అసలైన రహస్యం ఇదే. సరే, మన విశ్లేషణను ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా అంకెలేం చెబుతున్నాయో చూద్దాం. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకుందాం. ఇక తీర్పు స్వరూపాన్ని, అభ్యర్థి పనితీరును విశ్లేషించి భవిష్యత్తు పాలనకు ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలి, విజయానికి మార్గమేమిటి అనే విషయాలను కూడా చర్చిద్దాం. ఏ రాజకీయ విశ్లేషణకైనా వాస్తవమైన డేటానే పునాది. అందుకే మనం నూజివీడు తీర్పును ముందుగా సంఖ్యల రూపంలో అర్థం చేసుకుందాం. ఓట్ల సరళిలో వచ్చిన మార్పులే అస్సలు కథను మనకు వివరిస్తాయి. ఈ చార్ట్ చూడండి. 5 ఏళ్లలో ఓటర్ల ఆలోచనా విధానంలో ఎంత పెద్ద మార్పొచ్చిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వైఎస్సార్సీపీకి 50% పైగా ఓట్లతో స్పష్టమైన ఆధిక్యం ఉంది. కానీ 2024 వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీడీపీ 51% పైగా ఓట్లతో ఆధిక్యంలోకొచ్చింది. ఇది కేవలం మార్పు కాదు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా తారుమారవడం. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఓట్ల స్వింగ్. వైఎస్సార్సీపీ తన ఓటు బ్యాంక్లోంచి సుమారు 5.5% కోల్పోతే టీడీపీ ఏకంగా 8% పైగా ఓట్లను అదనంగా సాధించుకుంది. ఈ లెక్కే ఎన్నికల ఫలితాన్ని శాసించింది. అసలు ఈ ఓట్ల బదిలీ ఎందుకు జరిగింది? ఇదే ఇప్పుడు మనం శోధించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. అంకెలో ఏమి జరిగిందో చెబుతాయి అంతే, కాని ఎందుకు జరిగిందో చెప్పలేవు. ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ప్రజల మధ్య, వాళ్ల సమస్యల్లోనే దొరుకుతుంది. సరే, ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఓటర్ల అసంతృప్తికి కారణమైన అసలు విషయాలను పరిశీలిద్దాం. ఓటర్లలో మరీ ముఖ్యంగా రైతులు, భూ యజమానులలో తీవ్ర అసంతృప్తికి కొన్ని ప్రధాన కారణాలు ఇవి. సగం ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు వాళ్ల జీవనాధారమైన నీటి భద్రతపై నీలినీడలు కమ్మేలా చేసింది. కొత్తగా వచ్చిన భూ యాజమాన్య చట్టం వాళ్ల హక్కుల గురించి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఇక రోడ్లు, ఉద్యోగాలు లాంటి కంటికి కనిపించే అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య పెరిగిన దూరం, ఇవన్నీ అసంతృప్తిని మరింత పెంచాయి. వీటన్నిటికీ తోడు యువతలో నిరుద్యోగ సమస్య కూడా ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. అయితే ఈ అసంతృప్తి నియోజకవర్గం మొత్తం ఒకేలా లేదు. ముఖ్యంగా నూజివీడు, ముసునూరు లాంటి గ్రామీణ మండలాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపించింది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమస్యలు, వ్యవసాయ సంబంధిత ఆందోళనలు రాజకీయ ఫలితాన్ని నేరుగా ప్రభావితం చేశాయి. ప్రజాజీవితంలో ఉన్నవారికి మాట్లాడడం ఎంత ముఖ్యమో అంతకంటే ముందు వినడం ఒక పెద్ద బాధ్యత. ప్రజల నుంచొచ్చే ప్రతి ఫిర్యాదు, ప్రతి సమస్య మన పాలనా వ్యవస్థ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే ఒక ముఖ్యమైన డేటా పాయింట్ లాంటిది. ప్రజల గొంతుని వినడమనేది మన రాజ్యాంగం మనకు గుర్తుచేసే ఒక ప్రాథమిక విధి. సరే, ఇప్పుడు విశ్లేషణను ఇంకొంచెం విస్తృతం చేద్దాం. కేవలం ప్రజల సమస్యలే కాదు, పార్టీల బలాబలాలు, వ్యవస్థాగత అంశాలు, పోటీ వాతావరణం లాంటివి ఈ తుది ఫలితాన్ని ఎలా మార్చాయో చూద్దాం. ఇదే వైఎస్సార్పీ పాలనలోనే ఒక పెద్ద వైరుధ్యాన్ని మనకు చూపిస్తుంది. ఒకవైపు చూస్తే పెన్షన్లు, ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో, నాడునేడు ద్వారా స్కూళ్లు, హాస్పిటళ్లు బాగుచేయడంలో వాళ్లు బలంగానే ఉన్నారు. కాని మరోవైపు రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాల లాంటి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. వాలంటీర్ వ్యవస్థ,
సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకెళ్లినా అది ఎమ్మెల్యేకి ఓటర్లకు మధ్య ఉండాల్సిన ప్రత్యక్ష సంబంధాన్ని కొంత బలహీనపరిచింది. అధికారపక్షానికి బయటినుంచి కూడా గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఐక్యకూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జాగ్రత్తపడింది. ప్రతిపక్షం వెలమ, యాదవ, కాపు సామాజిక వర్గాల మద్దతును సమర్థవంతంగా కూడగట్టింది. వీటన్నిటికీ మించి రాష్ట్ర వ్యాప్తంగా వీచిన బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాన్ని తట్టుకుని నిలబడటం స్థానికంగా చాలా కష్టమైంది. సరే, ఇప్పుడు మనం వ్యక్తిగత అభ్యర్థి మీద దృష్టి పెడదాం. ఈ ఓటమికి కారణం అభ్యర్థి వైఫల్యమా లేక అంతకంటే పెద్ద వ్యవస్థాగత శక్తులా అని ఒకసారి అంచనా వేద్దాం. ఈ సంఖ్య చూడండి, 10కి 8. ఇది అభ్యర్థికి ఉన్న వ్యక్తిగత రేటింగ్. దీని అర్థమేంటంటే ఓటమి పాలైనప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆయనకు ఇప్పటికీ లోతైన వ్యక్తిగత సంబంధాలు, బలమైన మద్దతుదారుల బృందం ఉన్నాయి. కాబట్టి మనమిక్కడ తేల్చాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. 4 సార్లు గెలిచిన అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ఆయన వ్యక్తిగత వైఫల్యాల కన్నా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణం. ఇది మనకు ఏం చెప్తోందంటే విశ్లేషణ ఎప్పుడూ వ్యక్తుల మీద కాకుండా వ్యవస్థల మీద జరగాలి. ఇప్పటివరకు మనం సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. డేటా ఆధారిత వ్యూహంతో రాజకీయ పునరుజ్జీవనానికి, సమర్థవంతమైన పాలన అందించటానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. మనం ముందుగా గుర్తించిన ప్రధాన సమస్యలను నేరుగా పరిష్కరించే 3 కీలక ప్రాజెక్టులు ఇవి. మొదటిది, స్థానిక పోలవరం కాలువ పనులను వేగవంతం చేసి రైతులకు నీటి భద్రత కల్పించడం. రెండవది, నాడు నేడు కార్యక్రమాన్ని కొనసాగించి విద్యావ్యవస్థను ఇంకా బలోపేతం చేయడం. మూడవది, నూజివీడు మామిడికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది కాబట్టి అక్కడ ఆధునిక మామిడి మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ హబ్ ఏర్పాటు చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఈ కార్యాచరణను అమలు చేయడానికి ఒక సమగ్రమైన వ్యూహం కావాలి. దీన్నే చతుర్ముఖ విశ్లేషణ అంటారు. ఇది రాజకీయ కార్యాచరణను 4 కోణాల్లోంచి చూస్తుంది: సృష్టించడం, రక్షించడం, నాశనం చేయడం మరియు నిర్వహించడం. ఈ చతుర్ముఖ వ్యూహాన్ని ఆచరణలో చూద్దాం. బ్రహ్మపాత్రలో యువత కోసం కొత్త నైపుణ్య శిక్షణా కేంద్రాలు సృష్టించాలి. దుర్గాపాత్రలో భూచట్టాలపై రైతులలో ఉన్న అపోహలను తొలగించి వారికి న్యాయ సహాయం అందించి పార్టీ పునాదిని రక్షించాలి. శివపాత్రలో అభివృద్ధి జరగడం లేదనే తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో, ఆధారాలతో సహా నాశనం చేయాలి. ఇక విష్ణుపాత్రలో సంక్షేమ పథకాల ద్వారా ఏర్పడిన నమ్మకాన్ని కాపాడుకుంటూ మహిళలు, వృద్ధుల మద్దతును స్థిరంగా నిర్వహించుకోవాలి. సరే, ఇప్పటివరకు చూసింది ఒక బ్లూ ప్రింట్. ఇప్పుడు దీన్ని ముందుకు సాగడానికి అవసరమైన వ్యూహాత్మక ఆదేశాలుగా మార్చుకుందాం. విజయానికి మార్గం స్పష్టంగా ఉంది, కానీ దానికి క్రమశిక్షణతో కూడిన అమలు చాలా అవసరం. విస్తృతమైన మద్దతును తిరిగి సంపాదించాలంటే అందరికీ ఒకే సందేశం పనిచేయదు. వేర్వేరు వర్గాలకు వేర్వేరుగా చెప్పాలి. యువతతో ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడాలి. మహిళలకు సంక్షేమ పథకాల ద్వారా భద్రత గురించి నమ్మకం కలిగించాలి. రైతులకు సాగునీరు, పంట మద్దతుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులను శక్తివంతం చేయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు వాళ్ల వ్యక్తిగత గోప్యతను, సమ్మతిని గౌరవించడం మన ప్రాథమిక విధి. మన దేశ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి. డేటా అనేది ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమే, వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డానికి కాదు. చివరిగా ఒక పెద్ద ప్రశ్న: పాలన చేయడానికి డేటా ఒక్కటే సరిపోతుందా? బహుశా కాదు. డేటా మనకు దారి చూపగలదు, నిజమే. కాని ఆ దారిలో నడవడానికి, ప్రజల నమ్మకాన్ని గెలవడానికి బలమైన నాయకత్వం, వాళ్లతో నిజమైన అనుబంధం కూడా కావాలి. ఈ రకమైన డేటా ఆధారిత, ప్రజల కేంద్రీకృత పాలనను నిర్మించడంలో మీకు ఆసక్తి ఉంటే, if you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.